హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. కడప జిల్లా నందులూరు మండలం కోనాపురం గ్రామం సమీపంలో సోమశిల బ్యాక్వాటర్ ప్రాంతంలో కూలీల అక్రమ రవాణా చేసి నిర్బంధించి వెట్టి చాకిరీ చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే తెలిపారు. నిందితులు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ వద్ద ఉండే అమాయకులను కొంతమందిని ఏజెంట్లు టార్గెట్ చేసి వారికి మాయమాటలు చెప్పి చేపలు పట్టే పనిలో పెట్టి జాలర్లు కమిషన్ కి అమ్మేస్తున్నారని, వారి చెర నుండి 11 మంది కూలీలకు విముక్తి చేశామని, పక్కా సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఆయన చెప్పారు. నిన్నటి రోజు మన సోమశిల బ్యాక్ వాటర్ ఏదైతే ఆ ప్రాంతంలో మాకు రిపీటెడ్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమంది వేరే స్టేట్ల నుంచి ఒడిషా కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, మన రాష్ట్రంలోనే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లేదంటే విశాఖపట్నం అటువైపు నుంచి కొంతమందిని ఎవరైతే ఈ రైల్వే స్టేషన్లో ఉంటారో కొంతమంది అనాథులు కానీ లేదంటే దిక్కులేన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మన సోమశిల బ్యాక్ వాటర్ దగ్గర తీసుకొచ్చి పని ఇప్పిస్తాము అని తీసుకువచ్చి కొంతమంది చాలామంది వరకు ఇష్టపూర్వకంగానే వస్తారు, పని చేయాలని వస్తారు. దానిలో కొంతమందిని ఇష్టం లేకుండా కూడా వాళ్ళ ఒత్తాయంతో అక్కడ పని చేస్తూ ఉంటారు. సో ఇది లేదంటే కొంతమందిని విజయవాడ రైల్వే స్టేషన్లో కానీ, తిరుపతి రైల్వే స్టేషన్లో కానీ కొంతమందికి మాయమాటలు చెప్పి మోసపూర్వకంగా తీసుకురావడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ ట్రాఫికింగ్. మనము ఇదేముంది వాళ్ళని పని చేయించుకోవడానికి తీసుకువస్తున్నాము కదా అని అనుకోవచ్చు, కానీ ఇది ఫోర్స్ఫుల్గా చేస్తే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది. అండ్ చట్ట ప్రకారంగా BNSలో దీనికి చాలా సీరియస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పాలనా పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఆటో డ్రైవర్లు, రైతులు, DSC అభ్యర్థులు, SC సోదరులు, PM సూర్యాఘర్ రూప్ టాప్ సోలార్ పథకం లబ్ధిదారులు, ఆటో డ్రైవర్ సంక్షేమ పథకం లబ్ధిదారులు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా లబ్ధిదారులతో ఎమ్మెల్యే ప్రత్యేక వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. అంటే మనకి ఫ్రీ బస్ వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుందేమో, కానీ ఏదైనా చూస్తారు. మంచి గవర్నమెంట్ ద్వారా పథకాలు ఏమి ఉన్నాయి కదా, సూచనగా కలిసిపోయి మన వాళ్ళకి ఈ రకమైన గవర్నమెంట్ పథకాలు సాయం చేయండి అంటే నేను చేసి పెడతాను. అది మీరు అందరూ మరి కొంచెం అండగా ఉండాలి. చూసుకోండి. మీరు అందరూ ఏ మగ్గాలు ఉన్నాయి మనకి? అదే ఏంటది, పవర్ లూమా మామూలు మగ్గాలు? మన ఎన్ని హ్యాండ్లూమే. హ్యాండ్లూమ్ ఏమాత్రం చేస్తారు రోజుకి? రోజుకి ఒక చీర అవుతుంది. చీర చేస్తే మనకి ఏమొస్తుంది డబ్బులు? 500 రూపాయలు ఒక చీర తయారు చేయగలుగుతారు రోజుకి. ఫ్యామిలీ అంతా కష్టపడి కుటుంబం అంతా పూర్వం నుంచి అది అలవాటు అయిపోయి చేసుకుంటారు. ఇవాళ ఉన్న రోజుల్లో అయితే ఆ డబ్బులు పెద్ద ఉపయోగపడి కాదు. అందుకే గవర్నమెంట్ వచ్చి ఇక అంత మరి 2000 యూనిట్లు ఫ్రీ ఇచ్చారు. 200 యూనిట్లు మీకు ఫ్రీ ఇచ్చారు. దానివల్ల కొంచెం సాయం అవుతుందా? ఎంత యూనిట్లు ఖర్చు అవుతాయి మీకు మామూలుగా ఒక నెలకి వచ్చేసరికి? 150 అలా అవుతుంది. 150. 200 యూనిట్లు సరిపోతున్నాయా మీ వరకు, మీ పనికి, మీ యొక్క మామూలు మగ్గానికి? మరి పవర్ లూమ్ మగ్గ వేసుకోవచ్చు కదా. అదే మనకి ట్రైనింగ్ అవ్వాలా లేకపోతే 2 లక్షల ఖర్చుతుందండి. ఇంకా ఎక్కువ ఖర్చు అవుద్దా? మరి దాని మీద ఆదాయం తీయలేమో మనం. చూడండి, ఏదైనా లోన్ పెట్టుకునండి. చూడండి, కావాలండి ఇప్పిందాం. పౌర్లు మగ్గాలు ఉన్నాయంటే మీరు అందరూ ఉంటే ఒక అసోసియేషన్ 10 మంది అంతా కలిపి పెట్టుకుంటే గ్రూప్ కింద చేసుకుంటే మార్కెటింగ్ చేసుకోవడం కూడా బాగుంటుంది. 10 మంది 15 మంది కలిపి ఒక గ్రూప్ కింద తయారై మీరు రండి. వస్తే పౌర్లు మగ్గాలు మీకు సపోర్ట్ ఏదైనా ఇప్పిందాం. అది కొనిలాగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి. అమ్మా మీరు సంతోషంగా 200 యూనిట్లు ఇవ్వడం ఎవరిచ్చారు? అవి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు.
ఈ కూటమిలో అన్ని వర్గాలకి అందరికీ న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఆదాయం లేని రాష్ట్రం, దెబ్బతిన్న రాష్ట్రం, 5 ఏళ్ల పాలనలో దెబ్బతిన్న రాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ ఇంకా మంచి ఫలితాలు మనకి రావాలంటే కొద్ది సమయం మనం ఇవ్వాలి. కొలను శంకర్ రెడ్డి రాష్ట్ర కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ తన గృహం నందు బీజేపీ కార్యకర్తల మధ్య, తన స్నేహితుల మధ్య, కాలనీ వాసుల మధ్య తన జన్మదిన వేడుక చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగినది. నమ్మిన సిద్ధాంతం కోసం గత 40 సంవత్సరములుగా బీజేపీ పార్టీలో ప్రజాసేవలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు కార్పొరేటర్లు, అనేక మండలాల నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు తదితరులు ఈ జన్మదిన వేడుక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉగ్రవాదులు కానీ, బంగ్లాదేశీలం కానీ ఈ జాతి వ్యతిరేక ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా అనేక సంవత్సరాలు పోరాటం చేసి చివరికి రోహింగ్యాలు ఈ ప్రాంతంలో స్వైర విహారం చేస్తూ ఉన్నారు, ఈ ప్రాంతంలో ఇబ్బంది కలిగజేస్తూ ఉన్నారని తెర మీదకు తీసుకొచ్చేటువంటి ఒక హిందుత్వ నాయకుడిగా 2003-4 ప్రాంతంలోనే ఉద్యమాలు నడిపి కలెక్టర్ల దృష్టికి, ఎస్పీల దృష్టికి, పోలీస్ అధికారుల దృష్టికి ఉద్యమాలు తీసుకొచ్చి ఈ రోహింగ్యాలను తిరిగి పంపాలంటే ఈ యొక్క దేశము భారతదేశం అన్నాడు కాంగ్రెస్, సోనియా గాంధీ, ఈ మన్మోహన్ సింగ్ శరణార్థుల కింద వచ్చారు. పంపుతామని మొసలు కన్నీరు కార్చి ఈనాడు ఓటర్లుగా, ఈనాడు యొక్క భారతదేశంలో ఉన్న పౌరుడుగా అక్రమంగా నమోదవుతూ ఉంటే ఈనాడు చూసి ఊరుకున్నట్టు కొనసాగుతున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క SIR అనే ఒక ఎంక్వైరీ ద్వారా, ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులను, ఉగ్రవాద శక్తుల్ని, బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు, ఈ యొక్క రోహింగ్యాలను తరిమి వేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ యాక్ట్ ద్వారా ఈనాడు ఈ నెల 25వ తేదీ నుండి జూలై 25వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి అందరినీ గుర్తించి ఈ దేశ వ్యతిరేకులను, దేశంలో అక్రమంగా వచ్చినటువంటి రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీలు కానీ, ఈ యొక్క పాకిస్తాన్లు కానీ ఈ దేశం వదిలిపోవాల్సిందే అని చెప్పి భారత ప్రధాని నాయకత్వంలో చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పరిస్థితి ఊరి నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం మొదలుకొని ఎస్సీపేట వీధి వీధుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని పంచాయతీ యంత్రాంగం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవటానికి కృషి చేసిన దుర్గాడ ఎస్సీపేట ప్రజలను సైతం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయనుకున్నాం, కానీ మా జీవితాలు మారలేదు. దుర్గాడ గ్రామంలో ఓసీ/బీసీ వర్గానికి రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నారు, కానీ ఎస్సీ వర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా గొప్పలు మండలం అండి బావయ్య, దుర్గాడ గ్రామం అండి, అంబేద్కర్ ఇదండి. మాకు సౌకర్యాలు ఏమీ లేవండి బాబు, పిల్లలతో ఉన్నామండి. ఒక డ్రైనేజీ లేదండి, ఒక రోడ్డు లేదండి బావయ్య. ఇక మురికిలో ఉంటున్నామండి, ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. డ్రైనేజీ కాలం వేయండి అని మాకు కొంత రోడ్డు కావాలండి బాబు. ఎవరు వచ్చినా కాటికి ఇలా ఉంటుంది ఏంటండి ఈ పేట అని అంటున్నారండి. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండలేదండి. మేము అందరితో చెప్తున్నామండి బాబు, ఎవరు కూడా పట్టించుకునే నాది లేదండి. మరి ఇగో చూడండి మురికిలో ఉంటున్నామండి, చెంటి పిల్లలతో ఉన్నారండి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందర్ నిర్మాణ లేఅవుట్ తదితర అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రిపల్స్ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ హయూం తెలిపారు. యాజమాన్యానికి ఇచ్చిన గడువు ముగిసిందని, త్వరలో పాఠశాలలు సీజ్ చేసే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఆ పాఠశాలలో పిల్లలను చేర్పించవద్దని సూచించారు. పాఠశాల అనుమతులపై ఎంఈఓ, సబ్ రిజిస్టర్, మున్సిపల్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం, నేను షేక్ హయ్యం, మున్సిపల్ కమిషనర్ బిచ్కుందా. గత కొన్ని రోజుల నుండి రిపుల్ స్కూల్పై పలు ఆరోపణలు వస్తున్నాయి. మేము గతంలో కూడా అట్టి స్కూల్కు పర్మిషన్ లేదని, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్నారని నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మొదటిసారి షోకాష్ నోటీసు ఇష్యూ చేసినాము. మొన్న రీసెంట్లీ ఫైనల్ నోటీస్ కూడా ఇష్యూ చేసినాము.
అది సీజ్ చేయడానికి వెళ్ళగా మాకు ఒక 2-3 రోజులు టైం ఇస్తే మేము అన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఓ 4-5 రోజులు టైం ఇచ్చినాము స్కూల్ యాజమాన్యానికి. కానీ అతను టైం అయిపోయినా కానీ మాకు ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకుండా కాలయాపన చేస్తున్నాడు. కాబట్టి మేము అట్టి స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందున తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ సర్వే సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి వెంకటరమణారెడ్డి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్వే శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామ సర్వేయర్లు పదోన్నతులు, వేతనాల విషయంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎలక్షన్ జరుగుతుందా? ఎలక్షన్ జరిగిందా? అదే ఎలక్షన్ జరుగుతుందా లేకుంటే అందరూ కలిసి ఎలక్షన్ కూడా జరిగిందా? కొన్ని పోస్ట్ అయినా ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ ఇప్పుడు కుప్పం రెవెన్యూ డివిజన్ అయింది కాబట్టి అది కూడా సాగినేసి రెవెన్యూ డివిజన్ డిస్ట్రిక్ట్ స్టేట్ కొత్త పిల్లకాయలే కొత్త వాళ్ళు అందరూ కలిసి అంటే విలేజ్ సర్వే కాండ్స్ ఈ డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఇక్కడ దాకా మళ్ళీ గేటెడ్ ఆఫీసర్ సపరేట్ ఇక్కడ వీళ్ళంతా ఒక 10,000 మంది ఉంటారు స్టేట్ వీళ్ళంతా కలిసి వస్తారు. మీకే కదా చైతన్యపురి డివిజన్లోని న్యూ దిల్సుఖ్ నగర్ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ అధ్యక్షురాలు దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 40 రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ చుట్టుపక్కల నివసించే మహిళలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల మధ్యలోకి తీసుకుని వచ్చి మహిళలను అందజేయడానికి కరెక్ట్ మార్గం చూపేది. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి చదువుకున్న మహిళలు, చదివినప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి చైతన్యవంతమైన మహిళలు. ఎలాగైనా సరే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ మహిళలకు అందరికీ కూడా ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి కమలా సుధీర్ రెడ్డి గారు వారు దీని ట్రస్ట్ సభ్యులుగా వారు ఉండడమే కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఈ జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ అన్నది మహిళలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ ఎంపవర్మెంట్ సంబంధించి కమలా సుధీర్ రెడ్డి గారు మేడం గారు గారి వారి ఆలోచనతోని పుట్టిన కార్యక్రమం ఇది. వారికి దీనికి ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి మహిళలకి అభివృద్ధి చేయడానికి రాజకీయాలకు సంబంధం లేదు. అన్న సుధీర్ అన్న ప్రజాసేవలో ఎలాగైతే ముందున్నారో తనకు కూడా తన వంతు కూడా కృషి చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ వారి సతీమణి కమలా సుధీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం చాలా గొప్పతనంగా భావించారు. అలాగే వారు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమాలని చెప్పడమే కాకుండా ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా వారు కుట్టు మిషన్లు ఇవన్నీ కూడా ఎందుకు ప్లాన్ చేశారంటే ట్రైనింగ్ అని కూడా
ఇంట్లో ఉన్న మహిళలకి వారికి సమయం దొరకడమే తక్కువ ఉంటుంది కనుక వారికి ఉన్న సమయంలో దాన్ని ఉపయోగించుకోవాలి కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మెషిన్స్ ఇచ్చి వాళ్ళకున్న టైంలో వారి కాళ్ళ మీద స్వశక్తిగా నిలబడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇవే కాకుండా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దీని తర్వాత సంబంధించి అనుగుణంగా ఈ కుట్టు మిషన్లకు సంబంధించి అనుగుణంగా ఫ్యాషన్ డిజైనింగే కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వేరే ఇంటర్నెట్ కోర్సులే కానీ మిగతా కోర్సులనే కాకుండా వారు మెడికల్ సంబంధించి కూడా వాళ్ళు ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఎంతోమందికి సేవ చేస్తున్నారు కనుక ఆ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ముఖ్యంగా కమలా సుధీర్ గారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసిన మహిళా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఫకీరాబాద్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మండల విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అశోక్ కుమార్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేసి నూతన విద్యా సంవత్సరంలో క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీఓ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేల్పూర్ మండలంలో కార్మికుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా జీతాలు పెంచి వాళ్లకు ఫస్ట్ తారీఖు నాడే జీతాలు వెంటనే వాళ్ళకు బ్యాంకులో వేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే కార్మికుల యొక్క చాలా జీతాలతోటి ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలా, సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో 26,000 రూపాయలు దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకు సంబంధించి వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత, పని గ్యారంటీ చేసే విధంగా ఈ ప్రభుత్వము అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే మల్టీపర్పస్ ఏదైతే 51 ఉందో దాన్ని రద్దు చేసి కార్మికులకు కారాబాలందరికీ కూడా సహాయక దశలుగా పోస్టులు కల్పించాలని చెప్పేసి, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి కార్మికులందరికీ డిమాండ్ చేస్తూ, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పలమనేరు నియోజకవర్గంలోని జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీమాంధ్ర విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ మేడం, హెచ్ఎం మేడం, సబ్ ఇన్స్పెక్టర్ మేడం హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు డి మాయా, ఎన్ నవ్య, ఎం వర్ధిని, ఎస్ హుమేరా, దిలీప్ కుమార్లకు ఎస్ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు ట్రోఫీలు అందజేసి సత్కరించారు. అలాగే మా సీమాంధ్ర స్టూడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్ తరపున ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ సన్మానం సన్నీ అన్న చేస్తారు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎంఈఓ మేడం గారికి చాలా ధన్యవాదాలు మేడం. ఇలాంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అలాగే మన ఎస్ఐ మేడం గారికి టైం లేకున్నా కూడా మా కోసం టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. బిజీ షెడ్యూల్లో కూడా మేడం వచ్చానని చెప్పారు. అలాగే మన గర్ల్స్ హై స్కూల్ అలాగే పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా పట్టు రైతుల సంఘం అధికారులకు వినతి పత్రం సమర్పించింది. బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పట్టుగూళ్ల రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మార్కెట్లలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో జిల్లాలో మనకి పొటెన్షియల్ ఏరియా పట్టు పరిశ్రమ, అందువల్ల వచ్చేసి రైతులకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా వాళ్ళ రైతు వారీగా సార్ విని వాటిని ఏ విధంగా మేము ఒక 15 డేస్లో వాళ్ళకి తగిన విధంగా రెక్టిఫై చేసే విధంగా మేము సాల్వ్ చేస్తామనే ఉద్దేశంతో సార్ మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కలెక్టర్ గారు రాయితీ 50 రూపీస్ కేజీకి 50 రూపాయలు లెక్కన అంత గత ప్రభుత్వం మిగతా రోజులు మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని ఇచ్చేయడం వల్ల మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము డిసైన్ ఏదైనా కానీ మేము కొనుక్కోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది. అది మాత్రం మీరు వచ్చేటట్టు చూడమని చెప్పారు ఫస్ట్ మీరు మొదటిగా. తర్వాత వచ్చేసి అదే దాని గురించి చెప్పారు మేజర్ పాయింట్, అది సాల్వ్ అయినట్టు
30 సాల్వ్ అయినట్టే. 30వ తేదీ కూడా ఏంటంటే వీళ్ళకి తెలుసు అవన్నీ. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మద్దేపల్లి గ్రామంలో కొంతకాలంగా వీధి లైట్లు వెలగకపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రవణ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామంలోని పలు వీధుల్లో పనిచేయని లైట్లను మరమ్మతు చేసి అవసరమైన చోట కొత్త బల్బులు అమర్చడంతో మళ్లీ వీధులు వెలుగులతో కలకలలాడుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ప్రజలకు, వాహనదారులకు సురక్షితంగా రాకపోకలు సాగించే అవకాశం కలిగింది. జిల్లా పరిషత్ జెండా వెంకటాపూర్ పాఠశాలలో కొత్తగా పాఠశాల చేరిన విద్యార్థులకు ప్రత్యేకంగా పూలతో, చప్పట్లతో ఘనంగా స్వాగతం పలుకుతూ మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని పాఠశాల ప్రిన్సిపల్ జి యశోధర మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో 100% విజయాన్ని సాధిస్తూ ఎన్ఎంఎంఎస్ లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ అదేవిధంగా పాఠశాల విద్యార్థులు వివిధ జిల్లా స్థాయి, మండల స్థాయి కాంపిటీషన్లలో పాల్గొన్నారన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ జెండా వెంకటాపూర్ పాఠశాలలో ఒక పండగ వాతావరణం ఉంది. ఎందుకు అని అంటే ఈరోజు చూసినట్లయితే మన పాఠశాలలో దాదాపుగా ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ ఒక్కరోజు మాత్రమే 27 మంది అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి పూర్వ విద్యార్థులు అంటే ఇంతకుముందు ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు మరి ఈ విద్యార్థులు కలిసేసి ఈరోజు మరి పాఠశాల అంతా కూడా చాలా కలకల్లాడుతూ పిల్లలతో ఉంది. దీనికి అంతటికీ కూడా మరి కారణం పిల్లలు, పాఠశాల అంటేనే పిల్లలు. దాంతోపాటు మరి ఇంత చక్కటి వేదికని ఏర్పాటు చేసినటువంటి మహిళా ఉపాధ్యాయులు శ్రీమతి రెహానా ఖాన్ మేడం, అదేవిధంగా వాణిశ్రీ మేడం ఇద్దరు కూడా చాలా చక్కగా పిల్లలకు వెల్కమ్ చెప్పాలన్నట్టు ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇంతమంది అడ్మిషన్స్ రావడానికి ప్రధాన కారకురాలు కూడా మరి వాణిశ్రీ మేడం, అదేవిధంగా సపోర్ట్ టీం శ్రీవయ్య సార్, తర్వాత చూసినట్లయితే మిగతా టీచర్స్ నిన్న మొన్న వెళ్తే కూడా పడిబాటలో చేసినటువంటి మిగతా టీచర్ సహాయ సహకారాలు అందరి వల్ల మరి ఇంతమంది పిల్లలు ఈరోజు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. సో పిల్లలు మీకు మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా చదువులు అందుతాయి. గత 3 సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలను మనం సాధిస్తున్నాము. అందరూ కూడా 100% పాస్ అవుతున్నాము. అదేవిధంగా మంచి టీచర్స్ ఉన్నారు. సో స్పెషల్ కేర్ తీసుకున్నటువంటి టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా మరి ఎవరైతే వెనుకబడి ఉన్నారో వెనుకబడినటువంటి పిల్లల వద్ద శ్రద్ధ తీసుకున్నటువంటి టీచర్స్ మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా మరి ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ చేసే దానికి కూడా మన టీచర్స్ రెడీగా ఉన్నారు. ఒక్కొక్క టీచరు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్స్ కలిగిన ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిలో భాగంగా చిత్తూరు నగరం సంతపేట చౌటపల్లి రోడ్డుకు 3 కోట్లతో డైనమిక్ ఎమ్మెల్యే గురజాల గారి ద్వారా భూమి పూజ చేయడం జరిగింది. తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలామంది ఇక్కడ చౌటపల్లి నుండి సంతపేటకు పోయే రోడ్డు చాలా సంవత్సరాలుగా ఇది మా కోరిక.
మా ప్రజల కళ అన్నారు నాయకులంతా. నన్ను దాదాపు 1 సంవత్సరంగా నా వెనకబడి ఈ రోడ్ వేయన్నారు. కాకపోతే బడ్జెట్ కాస్ట్ కాబట్టి కొద్దిగా ఆలస్యం అయింది. అనౌన్స్ అయిన తర్వాత భారీగా వర్షాలు పడి ఒక 2-3 జాగాల్లో వాటర్ సీపేజ్ ఉందని చెప్పి, అందులో మళ్ళీ తార్ రోడ్ వేస్తే అది లేచిపోతుందని చెప్పి, మళ్ళీ కాసేపు అయినాక అందరూ వచ్చి సార్ అది తార్ రోడ్ వేస్తే నిలవదు అన్నారు. కాబట్టి 15th FC ఫైనాన్స్లో ఈ రోడ్డుని పెట్టడం జరిగింది. 3 ఫేజ్గా పెట్టాం. ఫేజ్ 1లో వచ్చి 1,08,00,000, ఫేజ్ 2లో వచ్చి 1,70,00,000, ఫేజ్ 3లో 18,00,000. అంటే ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా 3 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అందరూ చెప్పినట్టు సంతపేట బలి అదృష్టం చిత్తూరులో. నన్ను చాలా మంది అడిగారు, ఏం సార్ మీరు సంతపేటకి అన్నీ చేస్తున్నారు, గాంధీ రోడ్ కాడ నుండి ఆడేసిన సెంటర్ లైటినింగ్ కాడ నుండి కేంద్ర విద్యాలయం కాడ నుండి రేపో మాపో నీళ్లు కూడా ఇవ్వబోతాం. పెద్ద ట్యాంక్ కట్టి రెడీ అయిపోయింది. అది కూడా వారంలో పూజ ఉంది.